బ్రేకౌట్ వచ్చింది, అందరూ బై కొట్టేశారు. కానీ వాల్యూమ్ చూడు, ఖాళీగా ఉంది బాబు. ఇది స్మార్ట్ మనీ ట్రాప్ రా. 90% ట్రేడర్స్ బ్రేకౌట్ చూసి డైరెక్ట్ గా బై కొట్టేస్తారు. వాల్యూమ్ చెక్ చేయరు, విక్ చూడరు. రిజల్ట్ ఏమిటంటే స్టాప్ లాస్ హిట్ అయ్యి మనీ పోతుంది. కానీ స్మార్ట్ ట్రేడర్స్ ఏం చేస్తారో చెప్తా. ఇదిగో చూడు, ప్రైస్ కన్సాలిడేట్ అవుతోంది రెసిస్టెన్స్ దగ్గర. ఒక గ్రీన్ క్యాండిల్ బ్రేకౌట్ ఇచ్చింది, అందరూ ఎక్సైటెడ్. కానీ వాల్యూమ్ బార్ చూడు, చిన్నగా ఉంది. అప్పుడేమైంది? స్మార్ట్ మనీ అక్కడ సెల్ చేసింది, ప్రైస్ క్రాష్ అయింది. ఇప్పుడు చూడు, ఈ జోన్ లో రీటైల్ ట్రేడర్స్ బై చేశారు. ఇది ట్రాప్ జోన్. స్మార్ట్ మనీ వాళ్ళ స్టాప్ లాస్ స్వీప్ చేసింది, అందరి ఎస్ఎల్ హిట్ అయింది. అప్పుడు రియల్ మూవ్ స్టార్ట్ అయింది. స్మార్ట్ మనీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంది. రిస్క్ రివార్డ్ రేషియో చూడు, 1:3. నా లాస్ట్ వీక్ ట్రేడ్స్ చూడు, 5 ట్రేడ్స్ లో 4 కరెక్ట్ గా ఫాల్స్ బ్రేక్అవుట్ ని అవాయిడ్ చేశాను. ఒక్కసారి ట్రాప్ లో పడిపోయాను, ఆనెస్ట్లీ చెప్తున్నా. కానీ నెట్ రిజల్ట్ చూడు, 12,300 రూపాయలు ప్రాఫిట్. నా 3 రూల్స్ గుర్తుపెట్టుకోండి. 1, వాల్యూమ్ కన్ఫర్మ్ లేకుండా బ్రేకౌట్ ని నమ్మకు. 2, విక్ 50% కంటే ఎక్కువ ఉంటే అది ట్రాప్ సిగ్నల్. 3, బ్రేకౌట్ తర్వాత రీటెస్ట్ కోసం వెయిట్ చెయ్యి. ఇవి రెండో చై ముందే చెక్ చెయ్యి. ఇలా ప్రతి వీక్ ఒక స్మార్ట్ మనీ కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకుంటే ఫాలో కొట్టేయి. నెక్స్ట్ వీడియోలో ఆర్డర్ బ్లాక్స్ గురించి చెప్తా, అది చాలా డేంజరస్.